జస్ట్ రెండు క్వశ్చన్స్. ఓకే, ఓన్లీ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కొత్త లుక్కి రీజన్ ఏంటో చెప్పగలుగుతారా? ఎలా ఉంది కొత్త లుక్? ఏమిటి దీని వెనకాల కదా? డెకాయిట్లో ఫ్లాష్ బ్యాక్ లుక్ ఇది. దాన్ని బట్టే నా సెకండ్ క్వశ్చన్లోనే కొంచెం అప్డేట్ దొరికింది నాకు. అదే డౌట్ అనిపించింది. అంటే కోట్ తీసేసాను సినిమాలో, మనోడు కోట్ వేసుకుని వచ్చాడు. సో ఓకే, అయితే డెకాయిట్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చినట్టే. ఇందులో ఫస్ట్ క్వశ్చన్లోనే నా సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా దొరికింది. మీ కామెంట్ సెక్షన్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందంటే శేష్ గారు, అన్నా మర్చిపోయినావా అనుకుంటూ వస్తారు కదా. సో నెక్స్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెకాయిట్? నెక్స్ట్ అప్డేట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మొన్న అప్డేట్ ఇచ్చాము. ఉగాది పండగకి డెకాయిట్ వస్తుంది. ఆ తర్వాత లేట్ సమ్మర్లో G2 వస్తుంది. సో 2026 సాలా కప్ నామ్దే అనే ఫీలింగ్ ఉంది. అంటే నేను యూజువల్గా నన్ను నేను పోగొట్టుకుంటూ మాట్లాడే రకం కాదు, బట్ 3 years ఆగకుండా పనిచేసాము. సో యూ విల్ సీ దీస్ 2 films కంప్లీట్లీ వేరే వేరే జానర్స్ అనమాట. అండ్ చిన్న సీక్రెట్ ఏంటంటే ఫస్ట్ టైం డెకాయిట్లో డాన్స్ వేస్తున్నాను అనమాట. సో విల్ సీ అఖిల్ అంత బాగా వేస్తానులే, చూద్దాం. సూపర్ ఎగ్జైటింగ్ న్యూస్ అప్డేట్స్ ఇచ్చేసారు మాకు. సో రాజు వెడ్స్ రాంబాయ్ ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే, మా డెకాయిట్ ఇంకొక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. మేము ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాము ప్రాజెక్ట్స్ కోసం. మీకు తెలుసు మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి. సో ఇప్పుడైతే మీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. గైస్, ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అంటే ఇక్కడ అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నితిన్ గారి నుంచి స్పీచ్లు డైలాగ్స్ నేర్చుకోవాలి. సో ఇది బట్ యా ఫ్యాంటాస్టిక్. అండ్ వాళ్ళ టేస్ట్, సాయి గారు నితిన్ గారు వాళ్ళ టేస్ట్ సూపర్బ్. వేణుగారు ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుకోవడం. వెరీ హ్యాపీ దట్ యు ఆర్ పుష్ ద ప్రాజెక్ట్. నాకు పర్సనల్ కనెక్ట్ కూడా ఉందండి. మా ఫ్యామిలీ, రమ్య అండ్ మై ఫ్యామిలీ, రాహుల్, వాళ్ళ మాన్సూన్ టేల్స్, దే ప్రొడ్యూసర్స్ ఆన్ ద ఫిల్మ్. వంశీ ఈజ్ ఎ డియర్ ఫ్రెండ్. అండ్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ ఈ సినిమాని నేను సపోర్ట్ చేయగలనని. ఎందుకంటే ఐ రిమెంబర్ నేను స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు ఎలాగైతే కొంతమంది హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వచ్చి సపోర్ట్ ఇచ్చారో, అది నన్ను ఎలా లేపిందో, నేను కూడా జస్ట్ పెయిడ్ ఫార్వర్డ్ అన్న జోన్లో హెల్ప్ చేయాలన్న తపనలో నేను చేస్తాను. కానీ నాకు ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే నాకు కంటెంట్ నచ్చాలి. నా కంటెంట్ నచ్చకపోతే ఇంట్లో వాళ్ళు అడిగినా, బయట వాళ్ళు అడిగినా, ఏం అడిగినా నేను పట్టించుకోను. సో నాకు ఈ సినిమా కంటెంట్ తెగ నచ్చింది కాబట్టి నాకు జ్వరంగా ఉన్నా, నేను దగ్గుతున్నా, సారీ ఇందాక దగ్గుతున్నా ఉన్నా, నేను షూట్ ఫినిష్ చేసుకొని మందులు వేసుకొని ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ద కంటెంట్. సినిమా చూడలేదు కానీ 3-4 వేరియేషన్స్ ఆఫ్ ద ట్రైలర్ చూశాను, కొన్ని సీన్స్ చూసా, కథ తెలుసు. అండ్ బ్యూటిఫుల్ జెన్యూన్ ఫిల్మ్. ఇన్స్టాగ్రామ్ జమానాలో ప్రతిదీ వైరల్ అవ్వాలి, హుక్ స్టెప్ అవ్వాలని ఈ జమానాలో ఒక హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్ని, ఒక జెన్యూన్ ఫిల్మ్ని చెప్పడం చాలా కష్టం అనమాట. సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, మొన్న ఫేస్బుక్ ఉంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఉంది, రేపు ఇంకోటి వస్తుంది, కానీ లవ్ అనేది ఎప్పటికైనా ఉంటుంది కదా. సో నా రిక్వెస్ట్, అంటే నా జెన్యూన్ ఫీలింగ్ ఏమనుకోవద్దు. డోంట్ వరీ అబౌట్ హుక్ స్టెప్స్, డోంట్ వరీ అబౌట్ మన రెగ్యులర్గా ప్రమోషన్కి వాడే థింగ్స్ ఉంటాయి కదా, అవి సినిమాకి పక్కన పెట్టేశాను నమ్మకం. ఒక కేర్ ఆఫ్ కంచర్పాలని ఎలా ప్రమోట్ చేశారు అప్పట్లో, సినిమాని సీక్రెట్గా డిఫరెంట్ టౌన్స్లో సినిమా చూపించారు. రాహుల్, ఈటీవీ హెడ్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్, 21st ముందే 14th నుంచి 21st దాకా సీక్రెట్గా డిఫరెంట్ తెలుగు సిటీస్లో మీరు సినిమాని చూపించండి. ఆ తర్వాత ఆడియన్స్ మీ అందరి కోసం హుక్ స్టెప్ వేస్తారు. నేను యాక్చువల్గా చాలా సర్ప్రైజ్ అయ్యాను. మన సినిమాలో హీరో అఖిల్ అండ్ హీరోయిన్ తేజస్వి వాళ్ళు నన్ను కలవడానికి వచ్చారు సెట్లో. అఖిల్ అయితే డైరెక్ట్ గూఢచారులా తయారాడు. ఈడేంటో మనకన్నా బెటర్గా ఉన్నాడు సూట్లో అనుకున్నాను. ఈజ్ అ లవ్లీ యాక్టర్. అండ్ అఖిల్, నా రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ టు యువర్ సక్సెస్ మీట్, నేను నీ కాస్ట్యూమ్ వేసుకొని వస్తాను. తేజస్విలో ఒక తెలుగుతనం కనిపిస్తుంది. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే, నా ఫేవరెట్ పేరు తేజస్వి. నాకు 5 years అప్పుడు చెల్లెలు పుట్టినప్పుడు మా నాన్నగారు ఏం పేరు పెడదామని అన్నప్పుడు తేజస్వి అనే పేరు చెప్పాను అనమాట నేను మా నాన్నకి. So it's a really sweet name and you're a lovely talented actress
అండ్ దిస్ మ్యాన్ చైతన్య, మై గుడ్నెస్, ఈయన తమ్ముడు నేను చాలా మంచి ఫ్రెండ్స్ అండి, బట్ దిస్ మ్యాన్ కుమ్మేశాడు. సో హోప్ఫుల్లీ మీరు నా సినిమాలో కూడా పనిచేయాలని త్వరలో నేను కోరుకుంటున్నాను. కాల్ వస్తుంది, జెన్యున్గానే ఫోన్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మొత్తం విజన్ని క్రియేట్ చేసిన సాయి. నేను నీ అంత ఫాస్ట్గా మాట్లాడాను, నేను అనుకోవద్దు. నీ అంత షాక్ చేయలేను, బట్ నువ్వు కంటెంట్తో షాక్ చేసావు, స్పీచ్తో కూడా షాక్ చేసావు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ సక్సెస్ మీట్ పిలుస్తావు కదా? ఓకే. ఇప్పుడే అడిగేస్తే బెటర్, మనోడు ఫుల్ ఫాస్ట్లో ఉన్నాడు కదా, తర్వాత మర్చిపోతాడేమో డౌట్ వచ్చింది. బట్ 21st November గైస్, ఈ సినిమా చాలా చాలా బ్యూటిఫుల్గా మీ హార్ట్ని టచ్ చేస్తుందని అనుకుంటున్నాను. ఒక ఆనెస్ట్ ఫిల్మ్, 15 years బ్యాక్ జరిగిన ఒక జెన్యూన్ లవ్ స్టోరీ. అండ్ ఆ జెన్యూన్ లవ్ స్టోరీని ఆనెస్ట్గా, హార్ట్ ఫెల్ట్గా మీ ముందు రాబోతున్నారు. థ్యాంక్ యూ. యూ ఆర్ ది స్వీటెస్ట్ శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి శేష్ గారితో పాటు అఖిల్ అండ్ తేజస్వి ఒక్కసారి రాజు